హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే రైతు భరోసా నిధుల గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకో. రైతులకు పెట్టుబడి ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నిధులు అయితే దసరా కానుకగా అందించాలని అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది. వాస్తవానికి ఈ రైతు భరోసా సహాయం పెట్టుబడి డబ్బులైతే అన్నదాతలకు జూలై నెల లోపే వేయవలసి ఉంది. అయితే ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ ఉన్న నేపథ్యంలో నిధుల కొరతతో రైతు భరోసాను అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. అదిగాక గత ప్రభుత్వం అనర్హులకు కూడా రైతు భరోసా నిధులు వేయడం వలన ప్రజాధనం అయితే వృధా అయిందని, దీనిపై రైతు భరోసాకు ఒక సబ్ కమిటీని నిర్ణయించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న అనంతరం అయితే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో రైతు భరోసాను అయితే 15,000 రూపాయలుగా అందిస్తారని అయితే అన్నదాతకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్నదాతలు అయితే ఈ విషయంపై ఆసక్తిగానే అయితే ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా అమలుపై నేడు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీనిని సాధారణ రైతులకే వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. గుట్టలు, రాచరిక భూములు, అదేవిధంగా వ్యవసాయేతర భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వబోమని వారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.